రాష్ట్రంలో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రజల మధ్య ఉండే పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యులు రవిచంద్ర స్పష్టం చేశారు. ఇక భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి రాజ్యసభకు ఎంపికైన ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఇక తనకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలపై బాధ్యతలు పెంచారని వివరించారు. అందరికీ ఈరోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహానేత, తెలంగాణ రాష్ట్ర సారథి సాధికులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన 2 టర్మ్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు కానీ జాతీయ ప్రాజెక్టు ఒక్క హోదా కూడా ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే విధంగా మరొక్కసారి గతంలో ఇచ్చినటువంటి 20 నెలల్లో ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్ళీ తిరిగి మరొకసారి అవకాశం కల్పించినటువంటి మహానేత కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా కష్టపడి పనిచేసి మళ్ళీ అధికారం తీసుకొచ్చి కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరిపై కూడా నాకు ఈ సభ్యత్వాన్ని మరీ ఇవ్వడం ద్వారా మాకున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ సబ్బండ మొత్తానికి కూడా అందరం కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారి పూర్వవైభవం బీఆర్ఎస్ పార్టీకి తెచ్చే విధంగా కొట్లాడి కష్టపడదామని చెప్పేసి అప్పటిదాకా మా బాధ్యత మరొకసారి ఖమ్మం జిల్లాలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరిపై, ముఖ్యంగా నాపై, అందరిపై బాధ్యత పెరిగింది. ఇది ఒక్కసారి మళ్ళీ తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వల్ల సార్ ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.